భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓర్గంటి వీరయ్య భవనం నందు మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదె కేశవరెడ్డి మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తూ భారతదేశానికి 2 పర్యాయాలుగా ప్రధానిగా సేవలందించి ఆర్థిక మంత్రిగా, ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన సలహాదారుడుగా, కార్యదర్శిగా, ప్రణాళికా సంఘం చైర్మన్గా, ఆర్బీఐ గవర్నర్గా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ చైర్మన్ వంటి అత్యున్నత స్థాయి బాధ్యతలు నిర్వహించారు. దేశానికి గొప్ప ఆర్థిక సంస్కరణలను సేవలందించి దివికెగిన మహనీయుడని, పవిత్రాత్మకు శాంతి చేకూరాలని అశ్వాపురం మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మృతి పట్ల మౌనం పాటించి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి, ఓరగంటి రమేష్ బాబు, తుమ్ము రాఘవులు, ఆవుల రవి, మట్ట వీరభద్రారెడ్డి, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్ కుమార్, వేముల విజయ్, కిలారి శేషగిరి, మేకల అంజిబాబు, కొరసా కృష్ణ, గడల చలపతిరావు, రావులపల్లి నరసింహారావు, మురికిపూడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మరణించడం భారతదేశానికి చాలా లోటు. మరి ఆయన గారు ఈ భారతదేశంలో ఆర్థికంగా మరీ కష్టాల్లో ఉన్నప్పుడు భారతదేశం ఆర్థిక మంత్రిగా పివి నరసింహారావు గారితో పాటు అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని ఆర్థికంగా గట్టెక్కించినటువంటి ఘనత ఎవరు అవునన్నా కాదన్నా శత్రువు కూడా, అవతల పార్టీ కూడా ఒప్పుకోవాల్సిందే. మరి ఆయన గారికి దక్కుతుంది. అదేవిధంగా 2004 నుంచి 2010 వరకు ప్రధానమంత్రి కూడా అనేక సంస్కరణలతోటి అంతకుముందు 3-4% ఉన్నటువంటి జీడీపీని 7.8% తీసుకెళ్లి దేశ ఆర్థిక స్థితిని మరింత మెరుగుపరిచినటువంటి ఘనత మన్మోహన్ సింగ్ గారిది. అంతకుముందు గవర్నర్గా, ఆర్బీఐ గవర్నర్గా చేయడం కానివ్వండి, సెక్రటరీగా చేయడం కానివ్వండి, ఫైనాన్షియల్ సలహాదారుగా చేయడం, అనేక సంఘటనలు ఆయన సేవల్ని ఈ భారతదేశం ఉపయోగించుకుంది. భారతదేశం కన్నా గొప్ప బిడ్డల్లో ప్రధానమంత్రిగా చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు కూడా ఒకరని చెప్పొచ్చు. మరి అటువంటి వ్యక్తి ఈనాడు మన మధ్య లేకపోవటం మరి బాధాకరం. అయినప్పటికీ వారికి 92 సంవత్సరాలుగా మరి సుదీర్ఘ కాలం పాటు జీవించి భారతదేశానికి ఎంతో ఉపయోగపడ్డారు.